Hey cuties, welcome back to my channel Tales of Prada. లాస్ట్ వీడియోలో పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ ఆలయంకి ఎలా వెళ్ళాలి అండ్ ఎలా టికెట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్ అండ్ ఏ టైమింగ్స్ లో వెళ్తే మనకి ఈజీగా దర్శనం అవుతుంది. వన్ మోర్ థింగ్, అండ్ ఆలయంలో ఇంకా సందర్శించాల్సిన ప్లేసెస్ ఏంటి, వాటి గురించి అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళందరికీ అది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ లెట్స్ గో. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, పూరి వెళ్ళిన వాళ్ళు పూరి జగన్నాథ్ ఆలయం కాకుండా ఇంకేమి చుట్టుపక్కల ప్లేసెస్ చూడొచ్చు అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బేడి హనుమాన్. ఇక్కడ ప్రతిష్టత ఏంటంటే, అక్కడ పూజారి చెప్పిన దాని ప్రకారం అక్కడ స్వామివారు మనిషి రూపంలో ఉన్నట్టు ఉంటారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ మీసాలు కూడా ఉంటాయి స్వామివారికి, హ్యూమన్ రూపంలో ఉన్నట్టు ఉంటారు అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని విజువల్స్ అయితే నేను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ బేడి హనుమాన్ ఆలయానికి సంబంధించి టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 5 రూపీస్ మాత్రమే. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మొత్తం టెంపుల్ అంతా కూడా. మీరు బయట చూస్తే ఇక్కడ చాలా మంది భజనలు చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ సెకండ్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి కోనార్క్. కోనార్క్ కి వెళ్ళడం ఈజీ, 2.5 hours మనం కంప్లీట్ చేసుకోవచ్చు కోనార్క్ చుట్టూ. కోనార్క్ లో ఆ ఆర్ట్ గాని అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, లిటరలీ ఇప్పుడు ప్రెసెంట్ లెస్బియన్ అని, గేజ్ అని, ఇవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్స్ లోకి వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రీసెంట్ ఇయర్స్ లో. కానీ అది అప్పటి నుంచే, ఎప్పుడో పూర్వం కట్టిన టెంపుల్, అది సన్ టెంపుల్. అప్పటి నుంచి కూడా మనకి ఆ డీటెయిలింగ్స్ కూడా కనిపిస్తాయి. యాక్చువల్లీ మేము అక్కడ ఒక గైడ్ ని తీసుకున్నాం. మా గైడ్ కి ఎంత అయిందంటే 500 అయింది. ఇప్పుడు నేను కోనార్ కి సెపరేట్ గా ఆయన లైక్ ఈచ్ ఎన్గ్రేవ్ చేసిన ప్రతి దాని గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అది నేను సెపరేట్ వీడియో పెడతాను కోనార్ గురించి, అది కూడా చూడండి, అది చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ గా మనం చూడాల్సింది సాక్షి గోపాల్. ఇది చాలా ముఖ్యమైన ప్లేస్. ప్రతి ఒక్కరు ఆ జగన్నాథుని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు సాక్షి గోపాల్ దగ్గరికి వచ్చి తీరాలన్నమాట. అంతే, మనం వెళ్ళామని చెప్పి ఇక్కడ సాక్ష్యం చెప్పడానికన్నా ఖచ్చితంగా రావాలి. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది సాక్షి గోపాలుడికి. అసలు ఆ కథ ఏమిటో దాని గురించి చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. దీంట్లో చాలా వేరియస్ కథలు ఉన్నాయి. ఇందులో ఇదొకటి మాట. ఒక సామాన్యుడి కోసం కృష్ణ పరమాత్ముడు బృందావనం నుంచి సాక్ష్యం చెప్పడానికి ఆయనతో పాటు వచ్చారనమాట. అండ్ ఎవరికైతే సాక్ష్యం చెప్పడానికి వచ్చారో ఆయనకి చెప్తారు, స్వామి నేను నీ వెనకాల నడుస్తూ ఉంటాను, నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడకు, నేను నీ వెనకాల వస్తూనే ఉంటాను అని చెప్పారన్నమాట. అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ముందు ఇతను నడుస్తూ ఉంటే వెనకాతల స్వామి వస్తున్నట్టు లైక్ ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంది మాట, అందెల సౌండ్ వినిపిస్తూ ఉంది. సో అలా నడుస్తూ ఉంటే ఒక సర్టెన్ ప్లేస్ వచ్చేసరికి, ఇదేంటి నాకు సౌండ్ రావట్లేదేంటి, అసలు నిజంగా స్వామి వస్తున్నారా నిజంగా సాక్ష్యం చెప్పడానికి అని చెప్పేసి ఆయన సడన్ గా ఇలా వెనక్కి తిరిగి చూడడంతో స్వామి అక్కడికక్కడే శిలా విగ్రహ రూపంలో అక్కడికక్కడే శిల అయిపోయారన్నమాట. సో అక్కడే టెంపుల్ కట్టడం జరిగింది. అందుకే మీరు సాక్షి గోపాల్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే టెంపుల్ కొంచెం బయట కొన్నట్టు కనిపిస్తుంది అన్నమాట, అంటే రోడ్డు మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్వామి ప్రత్యేకత ఏంటంటే, ఏం కోరుకున్నా ఇచ్చేస్తారు, ఆయన వరాలు ఇచ్చే స్వామి అంటారు అనమాట. అంత దయాగుణం కలిగిన స్వామి అని కూడా అంటారు అన్నమాట సాక్షి గోపాల్ని. అక్కడ మీరు పర్టికులర్ గా చూస్తే, ఇక్కడ నీకు సాక్షి గోపాల్ ఎలా ఉంటారు అనేది కూడా నేను పెడతాను. మనం చాలా మంది పూజారులు ఉంటారు అండ్ వాళ్ళు మనీ అడుగుతూ ఉంటారు. అక్కడ టికెట్ ఏమీ లేదు సాక్షి గోపాల్ టెంపుల్ కి. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోండి లోపలికి. అక్కడ మీరు ఆలయం లోపల గర్భగుడికి వెళ్ళగానే మనం అక్కడ పూజారికి ఒక 100 ఇస్తే మీకు పర్టికులర్ గా ఏమేమి ఉన్నాయో స్వామివారి అందెలు, అంటే ఆయన నిజంగా ఇక్కడ వెలిసారు అనడానికి ఆయన గజ్జల ఇలా ఎన్గ్రేవ్ చేసి మరీ ఉంటుంది రియల్ గా. అండ్ ఆయనకి ముక్కు పొడకు కూడా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో ఆ ముక్కు పొడకు కూడా. పండితులకి ఇస్తే మాత్రం అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ ఇస్తే చాలు. ఆయన ఒక్కలే వెళ్తారు కదా. తర్వాత ఏం చేశారంటే రాధాదేవిని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అనమాట. మీకు పక్కన కనిపిస్తారు. అందుకే ఎప్పుడు కూడా రాధా గోపాలు ఎలా ఉంటారు, ఇలా కలిసి ఉంటారు కదా. కానీ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే స్వామి ఇలా ఉంటే రాధాదేవి ఇలా ఉంటారు అన్నమాట సైడ్ కి, ఎందుకంటే ప్రతిష్ఠించారు అన్నమాట రాధాదేవిని. తర్వాత మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా వీడియోస్ని, అప్పుడు ఎక్కువ పీపుల్కి ఇది రీచ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గానే మన ప్రీవియస్ వీడియో పూరి జగన్నాథ్ టెంపుల్ వీడియో చేయడం జరిగింది కదా, అక్కడి నుంచి మనకి హై బటన్ అనేది యాక్టివేట్ అయిందన్నమాట. ప్లీజ్ హై బటన్ మీద క్లిక్ చేయండి, సో ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. నెక్స్ట్ 4th ప్లేస్ వచ్చేసి ధౌలీ స్తూప. ఇక్కడ ఏంటంటే బుద్ధుడి మొనాస్ట్రీ ఉంటుంది. ఇక్కడ ఏం కాదు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మాట. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా మార్బుల్స్ తో కట్టించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా, చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది. అక్కడి నుంచి మొత్తం సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది.
నేను ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ కూడా పెడుతున్నాను, చూడండి, చాలా పీస్ఫుల్ గా బాగుంటుంది. అండ్ మీరు ధౌలి స్తూపాలోనే కొంచెం కిందకి వచ్చేస్తే అక్కడ శివుడు టెంపుల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోండి. అక్కడ లింగం ఆకారంలో శివుడు ఉంటారనమాట. సో అది కూడా కొంచెం రష్ గా కూడా ఉంటుంది అండ్ బాగుంటుంది, ఖచ్చితంగా దర్శించుకోండి అది కూడా. అండ్ 5th వచ్చేసి లింగరాజ్ టెంపుల్, భువనేశ్వర్ లో వన్ ఆఫ్ ద ఐకానిక్ టెంపుల్ మాట. లింగరాజ్ అంటే ఏంటంటే లింగాలన్నిటికీ అధిపతి మాట. అక్కడ ఆయన వెలిసారు, స్వయంగా లింగ రూపంలో ఆయన వెలవడం జరిగింది ఆ టెంపుల్లో. అండ్ తర్వాత కొంచెం కాలక్రమేణా అది విష్ణుమూర్తిని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ ఈశ్వరుడు అండ్ విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉంటారనమాట. అక్కడ లింగరాజ్ టెంపుల్లో లింగం ఆకారంలో ఉంటారు అండ్ లింగం భూమి కింద ఉంటుంది అనమాట. మెయిన్ లింగరాజ్ టెంపుల్ కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను వీడియో పెడుతున్నాను, ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అండ్ టెంపుల్ చాలా బాగుంటుంది. లైక్ ఎలా అంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో జగన్నాథుడి దగ్గర ఎలా ఎన్గ్రేవ్ చేసి ఎలా టెంపుల్ ని చెక్కారో సేమ్ అదే ఆర్కిటెక్చర్ తో ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లింగరాజ్ టెంపుల్ కూడా. ఇక్కడ శివుడు లింగ రూపంలో కింద భూమిలో ఉన్నట్టుంటారు అనమాట మెయిన్ టెంపుల్లో. అండ్ ఇక్కడ 108 లింగాలు ఉన్నాయి అన్నమాట మొత్తం టెంపుల్ మొత్తంలో. అక్కడ విష్ణుమూర్తి కూడా ప్రతిష్ఠించడం జరిగింది, ఆయన్ని కూడా దర్శించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ పార్వతీదేవి అమ్మవారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అండ్ అది యునో వెరీ పవర్ఫుల్ అని కూడా అంటారు అక్కడ అమ్మవారిని. అది కూడా దర్శించుకోండి, లింగరాజ్ టెంపుల్ లోనే ఉంటుంది అది కూడా. అండ్ మిస్ అవ్వకండి, నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు మీకు లాస్ట్ వీడియోలో పూరి ఎలా వెళ్ళాలి, ఎలా ఈజీగా వెళ్ళాలి అనే విషయం గురించి చెప్పాను కదా. అండ్ ఆ వీడియోలోనే నేను ఒకటి మెన్షన్ చేశాను, లింగరాజ్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎవరెవరు నమ్మి ఈజీగా మనం లోపలికి వెళ్ళచ్చు, చాలా రష్ ఉంటుంది లింగరాజ్ టెంపుల్ లో. ఇప్పుడు మనం పెద్దవాళ్ళని తీసుకెళ్తున్నట్లయితే మాత్రం అంత రష్ లో వాళ్ళు నిల్చోపెట్టడం ఇట్స్ ఇంపాసిబుల్. సో ఏం చేస్తే బెటర్ అంటే, మీకు ఇక్కడ కనిపిస్తుందా, రోడ్డు మీద ఉంది లైన్ అనేది, ఇంకా లోపల చాలా రౌండ్స్ తిరగాలి, చాలా పెద్ద టెంపుల్, అంత రౌండ్స్ తిరిగితే అలా లోపలికి మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తాం అనమాట. మేము ఎలా వెళ్ళామో ఈజీగా మీకు చెప్తాను, సో అలాగే వెళ్ళండి, ఈజీ అవుతుంది. అక్కడ పండిట్స్ బయట ఎవరైనా తీసుకెళ్తారంటే ఎవరి మాట వినకండి, మీరు లోపలికి వెళ్తే ఇక్కడ మీకు వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే గర్భగుడి అంటే ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంతమంది పండిట్స్ ఉంటారు. సో వాళ్ళలో ఎవరైనా లైక్ మిమ్మల్ని ఈజీగా లోపలికి తీసుకెళ్ళగలుగుతాము అండ్ ఎగ్జిట్ గేట్ నుంచి తీసుకెళ్తాం అని అంటే మాత్రం వాళ్ళని నమ్మి వాళ్ళతో వెళ్ళండి. అండ్ స్వామిని దర్శించుకున్న తర్వాత పే చేస్తామంటే సో అలాంటి వాళ్ళని మీరు నమ్మి వెళ్ళొచ్చు. మేము అలాగే వెళ్ళాం, అక్కడ ఒక పండిట్ కనిపిస్తే అతనితో పాటు ఎగ్జిట్ గేట్ నుంచి డైరెక్ట్ గా లింగరాజ్ టెంపుల్ కి తీసుకెళ్లిపోయారు, మంచిగా దర్శనం చేయించారు. మాకు లైక్ మేము 4 people వెళ్ళాం కాబట్టి మాకు 500 తీసుకున్నారు. మీ బార్గెన్ మీరు చేయండి. దట్స్ ఇట్ గాయ్స్. అండ్ కోనార్క్ వీడియో, అక్కడ ఉన్న ప్రతి ఆర్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో నేను దీని తర్వాత వీడియో వస్తుంది, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇక్కడ దాకా నేను చెప్పిన విషయాలు అన్ని కూడా ఒకరికి యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.